మైసైల్స్ తో రావల్పిండి క్రికెట్ స్టేడియం సమీపంలో డ్రోన్ దాడి చేయడంతో తీవ్రంగా నష్టపోయారు. పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ ను కూడా మార్చేశారు. ఇక వాళ్ల క్రికెటర్లను అక్కడి నుంచి మరో స్టేడియం కి పంపించేశారు. పాక్ రాకెట్లను గగనతలంలోనే భారత్ పేల్చేస్తోంది. S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ తో భారత్ విరుచుకుపడింది. ఇక యుద్ధ సమయంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ తీరుపైన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ మండిపడ్డారు. కుప్వారా, పూంచ్, బారాముల్లా సెక్టార్లలో పాక్ కాల్పులు కొనసాగిస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వాసుబాబు అందిస్తారు. వాసుబాబు, పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై భారతదేశం ఆకస్మిక దాడి చేసి దాదాపు 9 ఉగ్రస్థావరాలను అయితే నాశనం చేసింది. పెహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ లో ఇండియన్ ఆర్మీ చేసిన సర్ప్రైజ్ అటాక్ ఆపరేషన్ సింధూర్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆనందాన్ని కలిగించింది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ తిరిగి భారతదేశంపై మిసైల్ అటాక్ అయితే తెగబడింది. అటు భారతదేశంలో ఉన్న అమృతసర్పై మిసైల్ను ప్రయోగించిన పాకిస్తాన్ ఈ దాడిని ఇండియన్ ఆర్మీ చాకచక్యంగా అయితే తిప్పుకొట్టింది. అమృతసర్పై దూసుకోవాల్సిన మిసైల్ను నిర్వీర్యం చేసింది. ఇప్పటికీ భారత్ పాక్ మధ్య ఎదురుదాడులు అయితే జరుగుతూనే ఉన్నాయి. అటు పాక్ దాడులకు సంబంధించి భారత్ తిప్పుకొడుతూ ఎదురుదాడులు అయితే చేసింది. పాకిస్తాన్ కి సంబంధించిన ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పైన, దానితో పాటు రావల్పిండి హెడ్ క్వార్టర్స్ పైన కూడా భారత్ డ్రోన్ దాడులు అయితే చేసి పూర్తిగా నిర్వీర్యం చేసింది. దీనికి సంబంధించి భారతదేశం దాడితో పాటు పాకిస్తాన్ కి చెందిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా పూర్తిగా అయితే ధ్వంసం చేసింది. భారత సహనాన్ని కనుక పరీక్షిస్తే ఖచ్చితంగా దాని మీద ప్రతీకార చర్యలు అయితే తీసుకుంటాము. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి పాకిస్తాన్ ని వదిలేదే లేదు అంటే రాజ్నాథ్ సింగ్ ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేశారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి చాటి భారతీయులు అయితే ఉన్నారు. వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతానికి సార్ చెప్పండి, పాకిస్తాన్ చేసిన పుల్వామా అటాక్ సంబంధించి ఇప్పుడు భారతదేశం ఏదైతే సర్ప్రైజ్ అటాక్ చేసిందో సింధూర్, ఆపరేషన్ సింధూర్, దీని మీద మీ ఇదేమంటారు? పహల్గామ్ దాడిలో పాకిస్తాన్ ఉగ్రముఖులు దాదాపు 20 మంది భారతీయుల్ని అలాగే పర్యాటకుల్ని అత్యంత పాశవికంగా అత్యంత దారుణంగా కాల్చి చంపారు. కట్టుకున్న భర్తని కళ్ళ ముందు గన్ పాయింట్లో పెట్టేసి కాలుస్తున్నామని చెప్పి కళ్ళ ముందు కాల్చారు. అలాగే కన్న తల్లి ముందు పిట్టను కాల్చినట్టు కాల్చేశారు. ఇదేంటయ్యా వాళ్ళు లేని బతుకు మాకెందుకు, మమ్మల్ని కూడా చంపేమని ఆ మహిళ అడుగుతున్నప్పుడు మోడీ గారికి చెప్పుకోపో అని చెప్పి అన్నారు. ఇలాగా ఉగ్రవాదులకి స్థావరంగా మారిపోయింది పాకిస్తాన్. ఉగ్రవాదులకి స్థావరానికి మారిపేరుగా పాకిస్తాన్ మారిపోయింది. అలాగే ఆ రోజున జరిగినటువంటి పాశవికాన్ని, నరమేధాన్ని భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమైంది. అమాయకుల్ని, పర్యాటకుల్ని చంపడం అనేది చాలా దారుణం. అలాగే మోదీ గారికి చెప్పుకోమన్నారు తీవ్రవాదులు, ఉగ్రవాదులు, పాకిస్తాన్ వాళ్ళు. మోదీ గారికి చెప్పింది 141 కోట్ల భారతీయులు విన్నారు ఆ మాట. మీకెందుకు రా యుద్ధం పాకిస్తాన్ వాళ్ళు? మోదీ గారు భారతదేశం ఒక్క 25 నిమిషాలు తలుచుకుంటేనే పాకిస్తాన్ కకావికలమైపోయింది. మీకెందుకు యుద్ధాలు, మీకెందుకు ఈ నరమేధాలు? మీరు అనుకుంటున్నారేమో భారతదేశంలో అస్థిరపరుద్దామని చెప్పి అనుకుంటున్నారేమో పాకిస్తాన్ ఉగ్రవాదులు. భారతదేశము సర్వ మతాలకి, సర్వ కులాలకి ఇది. మీరు చెప్పినట్టుగా పాకిస్తాన్లో కన్నా కూడా భారతదేశంలోనే ముస్లింస్ ఇంకా హాయిగా ఉన్నారు. మీరు చేసినటువంటి యుద్ధాలకి దయచేది కాదు. భారతదేశం ఒక్కసారి కన్ను తెరిస్తే మీరు భస్మం అయిపోతారు. మీరు ఏదో అన్యాయుధాలు ఉన్నాయనుకున్నారు. మా దగ్గర ఏమన్నా మోడీ గారి అమ్ముల పొదులు ఏమన్నా దీపావళి మందులు ఉన్నాయా? ఒక్కసారి కనుక మోదీ గారు కనుక కళ్ళు తెరిస్తే పాకిస్తాన్ ప్రపంచ పటంలో ఉండదు. మోదీ గారు తీసుకున్నటువంటి ఎలాంటి చర్యకైనా, అలాగే ఆపరేషన్ సింధూర్ లాంటి ఎలాంటి చర్యలకైనా సరే 141 కోట్ల భారతీయులు ఆయన వెంట ఉంటాము. ఈ దుశ్చర్యలను ఖండిస్తూ ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. రైట్ మమత, భారతదేశం దగ్గర ఎల్ఓ ఏదైతే ఉందో దాని దగ్గర కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాకిస్తాన్కి మాత్రం రాజ్నాథ్ సింగ్ ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ వాసుబాబు.